చక్కర్లు కొడతా ఉంటే మా దృష్టికి వచ్చింది. ఆ వీడియో చూస్తే అందులో ఒక వ్యక్తిని ఒక నలుగురు అక్రమంగా నిర్బంధించి కట్టెలతో కొట్టున్నారు, దాడి చేస్తున్నారు. విషయం ఏంటి అని చెప్పేసి కనుక్కుంటే, ఎందుకంటే ముందు ఈ విషయంలో మేము ఇంతవరకు దాని గురించి కంప్లైంట్ ఏం రాలేదు. వైరల్ అవుతా ఉంటే అది చూసి ఏంటని కనుక్కుంటే, ఈ టెక్కే దగ్గర ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు ఒక వ్యక్తిని అక్కడే ఉన్న రూమ్లో నిర్బంధించి కొట్టారని సమాచారం. దాని గురించి మేము సమాచారం సేకరిస్తే సుమారు 8-10 నెలల క్రితము ఆ వ్యక్తిని అందులో నిర్బంధించి కొట్టారని. అయితే ఎందుకు కొట్టారు, ఆ వ్యక్తి ఎవరు అనేది ఇంకా స్పష్టత లేదు. ఆ వ్యక్తి ఎవరని చెప్పేసి మేము అతన్ని పిలిపించుకొని ఏం జరిగింది అని కనుక్కొని ఎందుకు కొట్టారు అని. అంటే ప్రిలిమినరీగా మాకు తెలిసింది ఏమంటే, వీళ్ళు వడ్డీలకు కూడా ఇస్తారు, వడ్డీ డబ్బులు సరిగ్గా ఇవ్వకుంటే వీళ్ళు దాడి చేసింటారండి ప్రిలిమినరీగా మనకు తెలుస్తుంది. కానీ అది ఇంకా ఎస్టాబ్లిష్ కాదు. ఆ కంప్లైంట్ ఎవరినో పిలిపించుకొని, ఎవరైతే బాధితులు ఉన్నారో అక్కడ పిలిపించుకొని కంప్లైంట్ తీసుకొని, ఏదో అతని ట్రేస్ కాకుండా సుమోటోగా కేసు తీసుకొని దీని మీద దర్యాప్తు చేసి తగు చర్య తీసుకుంటామని చెప్పేసి మీ ద్వారా గతంలో కేసు సార్. టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఏం గతంలో కేసు లేదు. నంద్యాల వాళ్ళు ఇక్కడ ఫ్రూట్స్ అమ్మే వాళ్ళు అని చెప్పేసి అయితే బాధితున్నాడో అతని గురించి విచారిస్తే తెలుస్తుంది. అసలు కంప్లైంటే రాలేదు. 8 నెలలు అయింది. వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అది మా ఇంట్రెస్ట్. మేము అతనికి ఎవరని చెప్పేసి సెక్యూర్ చేసుకుంటాం. సెక్యూర్ చేసుకుని పిలిచి విచారించి చర్య తీసుకుంటాం. చట్టపరంగా కఠినమైన చర్య తీసుకుంటాం. కంప్లైంట్ ఇంకా తిరిగి ఇలా రాలేదు. మేమే మనుషులు పెట్టాము, వాకౌట్ చేసాము, పిలిపించి విచారించి కంప్లైంట్ తీసుకుని చేసాము. నేషన్ బిల్డర్స్ అని ప్రూవ్ చేసి సమాజంలో ఉపాధ్యాయ వృత్తిని అత్యున్నత స్థాయిలో చూపించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి 100 ట్రిబ్యూట్స్ అందరి సమక్షంలో అందించడం ఎంతో గర్వకారణమని తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే మన జిల్లా రాష్ట్రంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి జనరేషన్ కి నేర్పించాను. ఎందుకు అంటే జిల్లాలో కొన్ని ఇష్యూస్ చూసినప్పుడు అప్పుడప్పుడు జువైనల్ క్రైమ్ కూడా చూస్తూ ఉంటాం. అంటే జెండర్ ఈక్వాలిటీ గురించి, జెండర్ బయాస్ లేదు, జెండర్ ఈక్వాలిటీ గురించి ఓపెన్ గా మనం మాట్లాడగలగాలి. రిప్రొడక్టివ్ ఎడ్యుకేషన్ గురించి ఓపెన్ గా మాట్లాడగలగాలి. తల్లిదండ్రులు ఇంట్లో పిల్లలకి ఏ విధంగా తీర్చిదిద్దాలప్పుడే, ఆ సాఫ్ట్ స్కిల్ ఆ పిల్లలకి నేర్పించగలిగినప్పుడే ఆ లీడర్షిప్ క్వాలిటీ వస్తుంది. తోటి తన విద్యార్థితో నేను ఏ విధంగా మెలగాలి, నా తల్లిదండ్రులతో ఏ విధంగా మెలగాలి, గురువుతో ఏ విధంగా మెలగాలి, పెద్దవాళ్ళతో ఏ విధంగా మెలగాలి, సొసైటీతో ఏ విధంగా మెలగాలి, దేశ భవిష్యత్తులో ఉత్తమ పౌరుడిగా ఉండి నేను నా రోల్ని ఏ విధంగా పోషించాలి అన్న విషయాన్ని నేటి తరానికి ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందులో గురువులకు మరింత బాధ్యత ఉంది అని నేను చెప్తూ ఉన్నాను. ఇప్పుడు చూస్తే పాండమిక్ సీజన్ లో చూస్తే డాక్టర్స్ అద్భుతమైన సేవలు అందించారు. డాక్టర్స్ తర్వాత అంత మంచి సేవలు అందించిన వారు ఉన్నారు అంటే అది ఉపాధ్యాయులు. పాండమిక్ సమయంలో మా బాబు 8th క్లాస్ చదువుతున్నాడు. 8th చదువుతున్నప్పుడు నేను లంచ్ సమయంలో భోజనం వచ్చినప్పుడు పుష్ప విలాపం లెసన్ తెలుగు మేడం చెప్తూ ఉన్నారు. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రాసింది. మా బాబు అక్కడ పెట్టుకుని హ్యాపీగా నిద్రపోతూ ఉన్నాడు పక్కన. అయితే నేను వెళ్ళి, నువ్వు అక్కడ టీచర్ అంతా, నేను మొత్తం లెసన్ అంతా వింటూ ఉన్నాను. ఆ టీచర్ చెప్తూ ఉన్నారు అనమాట, ఏమని, ఈ ఆడవాళ్ళకి అసలు మనసే లేదు, ఈ పుష్పాన్ని చెట్టు నుంచి తుంచి ఒక సూదికి దారాన్ని గుచ్చి దానితో ఈ పుష్పాన్ని గుచ్చి చక్కగా ఒక మాల కట్టి తలలో అలంకరించుకుంటారు. కానీ ఈ పుష్పం గురించి ఏ ఆడది కూడా ఆలోచించట్లేదు. ఆ చెట్టు పైన ఉన్న పుష్పము తన తల్లి ఒడిలోనే జారి తన తల్లి పాదాల చెంతకే
చేరాలి అని అనుకుంటూ ఉంటుంది. అది ఎంత అద్భుతంగా తెలుగు మేడం పాఠం మేడం ఈ లెసన్ టీచ్ చేస్తూ ఉన్నారు అంటే క్లాసెస్ అటెండ్ అవ్వని వాళ్ళ గురించి కూడా ఎంత తపన చెంది రిపీటెడ్ గా మీరు పాఠాలు బోధించారు అన్నది నేను ఆ సమయంలో అర్థం చేసుకోగలిగాను. అంటే ఏదన్నా కష్టం వచ్చినా కూడా మేము ముందున్నాము పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి అని చెప్పి మీరు ముందున్నారు చూడండి. అది నిజంగా నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే ఫిలాసఫీలో చూడండి, ఎందులో చూడండి సూపర్ పవర్ నాలెడ్జ్ లో ఎవరైనా ఉన్నారు అంటే మనమే. తర్వాత మనకి కొలోనియల్ రూలింగ్ వచ్చింది. నారో వే ఆఫ్ ఎడ్యుకేషన్ ని ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నా కూడా చాలా గట్టిగా ప్రొటెస్ట్ చేసి మన ఎడ్యుకేషన్ స్థాయిని మనం నిలబెట్టుకున్నాం. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మీరు చూస్తే విద్య అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మన ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లాకే వస్తూ ఉన్నారు అంటే మొత్తం 16,000 కోట్ల సింహభాగం మన కర్నూలు నంద్యాల జిల్లాలే తీసుకుంటున్నాం. మనము 117 కి ఆల్టర్నేట్ వర్క్ చేసినప్పుడు 1336 ప్రభుత్వ పాఠశాలలో మనము వర్కౌట్ చేశాం. అంటే ప్రతి పాఠశాలని కూడా స్ట్రెంథెన్ చేయాలి, స్టూడెంట్ కి అత్యుత్తమ బోధన ఇవ్వాలి, చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా వాళ్ళకి నేర్పించాలి అన్న ఆలోచనతో ప్రభుత్వం అనునిత్యం మనం ఏ విధంగా విద్యాభివృద్ధి కృషి చేయాలని ఆలోచిస్తున్నారు. నేను ఈ సందర్భంలో మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత మనము నెక్స్ట్ జనరేషన్ కి ఇప్పుడు కొన్ని విలువలతో పాటు కొంత డిసిప్లైన్ కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది. ఈ పిల్లలు స్కౌట్స్ అండ్ గైడ్స్ పొద్దున్న మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం చూసిన తర్వాత ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రతి స్కూల్లో కూడా ఉండాలి. అంటే చదువుతో పాటు ఈ యాక్టివిటీస్ లో కూడా ఉంటే వాళ్ళకి ఒక టీం ఏ విధంగా లీడ్ చేయాలి, లీడర్షిప్ క్వాలిటీస్ అన్నవి బాగా పెరుగుతాయి. 10 మందితో కలిసి ఏ విధంగా మాట్లాడాలి అన్నది కూడా వాళ్ళతో పెరుగుతుంది. బుక్ రీడింగ్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ తో పాటు ఫిజికల్ గా బుక్ రీడింగ్ కూడా వాళ్ళకి అలవాటు చేసి ఎక్స్ట్రా కరిక్యులర్ అండ్ ఎక్కువ చదువుతో పాటు అదర్ నాలెడ్జ్ కూడా. నేను వాళ్ళని అడిగాను, మీకు ఇంగ్లీష్ క్లబ్ ఉందా, సైన్స్ క్లబ్ ఉందా, స్పోర్ట్స్ క్లబ్ ఉందా, ఈ యాక్టివిటీస్ అన్ని ఆఫ్టర్ స్కూల్ అవర్స్ మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారా లేదా, వీటన్నింటిలో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేటట్టు మీరందరూ చూడాల్సిన బాధ్యత ఉంది. అప్పుడు గురిజాడ వారి ప్రోగ్రామ్స్ వచ్చేటప్పుడు నేను చెప్పాను, గురిజాడ వారి దేశభక్తి గీతంలో ప్రతి స్టాంజా ప్రతి ఆఫీస్ లో కూడా ఒక స్టాంజా కనబడాలి. అది చదవగానే ప్రతి ఒక్కరికి ఇన్స్పైరింగ్ గా ఉండాలి. సరే నేను అందరికీ చెప్పాను కదా, నేను ఏ స్టాంజా పెడదాము అని చెప్పి మొత్తం అంతా స్టడీ చేసి ఆఫీస్ ముందు ఒక పెద్ద హోర్డింగ్ పెట్టాను. అది ఏం పెట్టానో మీకు ఒకసారి చదువుతాను. కొంచెమేనో మందగించక ముందుకు అడుగు, వెనుకబడితే వెనకేనోయ్. సో మీ అందరికీ అర్థమైంది. ఈ మాట మేడం ఈ సందర్భంలో మీరు ఎందుకు చెప్పారు అని మీరు అడగచ్చు. చాలా సార్లు మనకి ఎలా ఉంటుంది అంటే, నేను కలెక్టర్ గా ఉన్నాను, అదే ఈ పని ముందు వాళ్ళు చేయలేదు, ఎందుకు చేయలేదు అంటే అదొక టైప్ ఆఫ్ ఫోబియా. మంచి బతుకున్న కొంచెం వేరు, మందగించక ముందుకు అడుగు, వెనుకబడితే వెనుకొని. అటువంటి ఆలోచన వస్తే వెనుకబడిపోతాయి. వెనుకబడితే ఎప్పటికీ వెనకే ఉంటుంది, మిమ్మల్ని దాటుకుని మరి కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. సో మనం చేసిన వ్యక్తిగతంగా మనం చేసిన ప్రతి పనికి రికగ్నిషన్ ఉంటుంది. ఖచ్చితంగా మన బెస్ట్ అంటే ఒక సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాం కాబట్టి సొసైటీకి, ప్రజలకి సేవ చేసే విషయంలో మనం భాగస్వామ్యం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం చేసిన పని సొసైటీకి ఉపయోగపడాలి. ఎట్ ద సేమ్ టైం మనకు కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. అంటే చుట్టుపక్కల వాళ్ళు మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా అని ఆలోచించకుండా ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటున్నాం. తర్వాత ఉపాధ్యాయులందరూ ది బెస్ట్. ఒకరికి అవార్డు వచ్చిందా లేదా అన్నది కాదు, కానీ ఈ రోజు ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డ్స్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, వాళ్ళని ప్రోత్సహించిన కుటుంబ సభ్యులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎక్కడో ఒక రిమోట్ విలేజ్ లో 35 ఇల్లు ఉన్న ఒక గ్రామం నుంచి వచ్చి ఈ రోజు నేను కలెక్టర్ గా మీ ముందు మాట్లాడుతూ ఉన్నాను అంటే నా తల్లిదండ్రులు నన్ను పెంచిన విధానం, వాళ్ళు నేర్పించిన విలువలు, నాకు అక్షరాభ్యాసం చేసిన బాలరాజ్ మాస్టర్ గారు ఎడ్యుకేషన్ లో ఎన్ని లెవెల్స్ ఉంటాయి అని చెప్పి నన్ను ఒక ట్రాక్ లో నడిపించిన మ్యాథమెటిక్స్ టీచర్ అన్నపూర్ణ టీచర్ గారికి ఈ సందర్భంగా ఈ సభాముఖంగా కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటూ, ఈ స్థాయికి తీసుకొచ్చిన నన్ను వెనుకుండి ముందుండి నడిపించిన ప్రతి ఒక్కరికి కూడా
పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసే అవకాశం ఈ రోజు నాకు మీ అందరి సమక్షంలో వచ్చింది. దానికి కూడా సంతోషం తెలియజేస్తుండాలి. భగవంతుడు మంచి ఆశీర్వాదం మీకు అందించాలి. అలాగే మరిన్ని కార్యక్రమాల్లో అత్యుత్తమ ప్రదర్శనలు మీరందరూ ఇవ్వాలి. వారికి కూడా మనం అందరూ నిత్యం సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే చక్కగా సభను నడిపించిన నాగరాజు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనతో పాటు ఇంత సమయం ఇచ్చారు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. నేను సార్ రోజుకు ఒక 4-5 టైమ్స్ ఫోన్లో మాట్లాడుతూ జిల్లాలో ఏం జరిగింది, ఏమి ముందుకు ఏ విధంగా తీసుకువెళ్తాము సార్తో మాట్లాడినప్పుడు కూడా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. ఎందుకంటే పెద్దవాళ్ళతో ఏ విధంగా మనము వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది మంత్రివర్గం దగ్గర నుంచి ఎప్పుడు నిరంతరం నేర్చుకుంటూ ఉంటాను. ఇంత సమయం మనతో కేటాయించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మన జిల్లా యంత్రాంగం తరఫున తెలియజేస్తూ, విద్యాశాఖ వారు చక్కగా ఆర్గనైజ్ చేశారు. కొద్దిసేపు మీకు ప్రాపర్ గా సీటింగ్ ఇవ్వలేకపోయాము, దానికి కూడా అపాలజీస్ తెలియజేస్తూ ఇంకొకసారి ఇది రిపీట్ చేయకుండా చూసుకుంటాం. విద్యాశాఖ టీం అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. స్వామియే శరణం అయ్యప్ప. నంద్యాలలో గుడిపాటుగడ్డలో వెలిసిన అయ్యప్ప స్వామి దేవాలయం నందు ఈరోజు ఓనం పండుగ సందర్భంగా ఈరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు, ప్రత్యేక అలంకరణలు మరియు ముఖ్యంగా దీపారాధన కార్యక్రమం కమిటీ మెంబర్స్, భక్తులు అందరూ కలిసి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ పండుగ కేరళ వాసులకు చాలా ముఖ్యమైన పండుగ. మరియు ఆంధ్ర, తెలంగాణలో ఉండే అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా ఈరోజు ఓనం పండుగ సందర్భంగా ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి గొప్పగా పాత్రలు కావాల్సిందే కోరుతున్నాను. నంద్యాల పట్టణంలోని గుడిపాటిగడ్డ యందు వెలిసిన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయ ఆవరణలో వెలిసిన శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నందు ఈరోజు ఘనంగా ఓనం పండుగ జరపడమైనది. ఈ ఓనం పండుగ మలయాళీలకు ముఖ్యమైన పండుగ. అలాగే దేశవ్యాప్తంగా పలు అయ్యప్ప స్వామి దేవాలయాల్లో భక్తులు ఈ ఓనం పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఆ స్వామివారి ఆశీస్సులు అయ్యప్ప స్వామి భక్తులకు, నంద్యాల పట్టణ ప్రజలకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలకు అందరికీ ఈరోజు మా శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యుడు బుడ్డా రాజశేఖర రెడ్డి గారి గురించి, తెలుగుదేశం పార్టీ గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శిల్పా చక్రపాణి రెడ్డి గారు నోరుంది కదా అని ఏది ఇష్టం వస్తే అది మాట్లాడడం నేర్చుకున్నాడు. ఒకదానికి ఒకది సంబంధం లేనివారు. ఈరోజు గోగోరం విషయంలో ఆ పిల్లోని పేరు ఏం పేరు, సురేష్ అనే పిల్లోడు పచ్చి తాగుబోతు. అతను వచ్చేసి నంద్యాలలోంచి ఒకసారి ఆర్ఎంపీ డాక్టర్ కాడికి పోయినాడంట. ఒక వీడియో అతనే, ఒక వీడియోలో నేను మా ఎక్కోళ్ళ ఇంటికి పోయినా అంటాడు. ఈరోజు అతన్ని ఐలూరు మెట్టకాడ నన్ను కొట్టినారు, కారం పొడి చల్లినారు తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్తున్నారు. కత్తులతో కొరిసినాడు అని చెప్తాడు చక్రపాణి రెడ్డి. అయ్యా, ఈరోజు ఆ వీడియోలు అతన్ని పరిశీలించి నీ మనస్సాక్షికి అవి కత్తిపోట్ల, ఎప్పుడో దెబ్బలు తిన్న పాత దెబ్బల మట్టంగా పక్కులు కట్టినాయి. నిన్న జరిగితే అట్లా పక్కులు కడతాయా? ఎక్కడన్నా ఒక రోజులో పక్కులు కడతాయా? ఏ చిన్న విషయాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి రుద్దడం, బుడ్డా రాజశేఖర రెడ్డిని ఎత్తిపోసుకోవడం, దానికి మీరు ఏదో ఆ గ్రామంలో అలజడి సృష్టించాలా, ఆ గ్రామ నాయకులను డిమాండ్లు చేయాలా, ఆ గ్రామ నాయకులను ఇబ్బందులు పెట్టాలా. ఈ కాన్సెప్ట్ తప్ప ఎక్కడన్నా ఆ గ్రామానికి ఏం సేవ చేద్దాము, ఆ గ్రామానికి ఏమన్నా మంచి పనులు చేద్దామా,
ఆ గ్రామానికి కావాల్సినవి ఏమన్నా సౌలభ్యం చేసి వాళ్ళ మనసు గెలుచుకుందాం అనేది లేదు. కేవలం వాళ్ళ వైఎస్ఆర్ పార్టీని అడ్డం పెట్టుకొని అధికార పార్టీ మీద బురద చల్లడం. ఆ పిల్లోనికి ఎవరన్నా ఏమన్నా చేసినారా? అతనే స్వతహాగా తాగి కింద పడి వారం కిందటనే దెబ్బలు తగిలించుకున్నాడు. అసలు ఆ కుటుంబం నేపథ్యం ఎట్లాంటిది, ఆ ఊర్లో ఏ విధంగా ఆ కుటుంబం జీవన విధానం సాగిస్తుంది అనేది నీకు తెలుసా చక్రపాణి రెడ్డి? పొద్దున్న లేచిన నుంచి రౌడీజాలు చేసుకుంటా, పొద్దున్న లేచిన నుంచి దోపిడీలు చేసుకుంటా ఈ వ్యవహారం వాళ్ళది. అట్లాంటి కుటుంబాన్ని ఏమో చేసినారు తెలుసు. ఎందుకు చేస్తారయ్యా? ఏం అవసరం అట్లాంటి వాళ్ళతో? ఎవడన్నా పీతి మీద రాసి మొగమించి ఇచ్చించుకుంటారా? అది నీకు అలవాటు ఉన్నట్టుంది. అంతేగాని మా తెలుగుదేశం నాయకులు కానీ మా ఎమ్మెల్యే ప్రోత్బలం కానీ ఇట్లాంటివి ఉండవు. మొన్న మసీదుపురం గ్రామానికి వచ్చినావు, వాళ్ళేదో 5 మంది ఫ్రెండ్స్ మందు తాగి ఆడ వాళ్ళ సందర్భానుసారము వాళ్ళ ఇబ్బందులలో ఆ పిల్లోడు పోయి బాయిల పడినాడు. దాన్ని వచ్చేసి తెలుగుదేశం నాయకులు చంపి బాయిలేసినారు. వాళ్ళ కర్మకు ఈ రోజు కూడా నువ్వు ఇచ్చిపోయి 3 నెలల ఆ స్టేట్మెంటు ఈ రోజు వాళ్ళు గ్రామంలోకి వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు ఏ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కాదు, వాళ్ళ ఫ్రెండ్స్. ఈరోజు వాళ్ళు 6 వ్యవసాయం చేసుకోలేక మొత్తం బయట పడుతున్నారు, ఈ పోలీసుల బాధ తట్టుకోలేక నువ్వు చేసిపోయిన పనికి. ఇట్లా గ్రామాలలో అడజలు సృష్టించుకుంటా, గ్రామాలలో ఇబ్బంది పెట్టుకుంటా, ఇదేం ధర్మమా? ఇదెక్కటి ఆలోచన చేస్తున్నారు మీరు రాజకీయంగా? ఇది కాదు రాజకీయాల్లో చేయాల్సింది. నీ 5 ఏళ్ల కాలంలో నువ్వు ఏం మంచి పని చేసినావో చెప్పాలి. ఈరోజు మా రాజశేఖర రెడ్డి గారు 200 కోట్ల రూపాయలు ఇచ్చినాడు ఒక సంవత్సరంలో డెవలప్మెంట్. అది డెవలప్మెంట్ అంటే. మా చంద్రబాబు గారు బ్రహ్మాండమైన సంక్షేమం ఇస్తున్నాడు. అదే ఉచిత బస్సు జిల్లాకు పరిమితం అన్నారు ఎలక్షన్ కన్నా ముందు. ఈరోజు మా నాయకుడు స్టేట్కి ఇస్తున్నాడు, దాన్ని చెప్పండి కూడా చేస్తున్నాడు. 3 గ్యాసులు ఇస్తున్నాడు, బ్రహ్మాండంగా రైతు భరోసా ఇచ్చినాడు, బ్రహ్మాండంగా పింఛను 3000 పింఛను ఏకదాటిగా 4000 రూపాయలు చేసినాడు, అన్నదాత సుఖీభో ఇచ్చినాడు, బ్రహ్మాండంగా తల్లికి వందనం ఇచ్చినాడు, ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చినాడు. ఇన్ని రకాలుగా చేస్తుంటే మా చంద్రబాబు నాయుడిని అన్యాయంగా పెట్టి ఏదంటే అది మాట్లాడడం, ఏది నోటుకు వచ్చి అది మాట్లాడడం. రెడ్డి బుక్కు రాజ్యాంగం అంటారు. మీరు రాజారెడ్డి రాజ్యాంగాన్ని మీరు నడిపినారు, అట్లా ఎవరు చేయడం లేదు. ఇదే చక్రపాణి రెడ్డి నువ్వు నీ ఆయనలో ఈరోజు కూడా తీద్దాం. నీ 5 ఏళ్లలో ఎన్ని ఎస్సీ కేసులు పెట్టించారు గ్రామ లీడర్ల మీద, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టావు ఏ గ్రామంలో చూసినా. ఉదాహరణకు అదే తిమ్మాపురం గ్రామంలో మా ఉల్లి మందిరాలు వీళ్ళు ఉన్నారు, 9 మంది మీద ఎస్సీ కేసు పెట్టిస్తావు. ఆడ ఏది సమస్య, చిన్న సమస్యకు వీరారెడ్డి గారు బలిజల్లు అందరు అరుచుకున్నారు అంతే, వేరే ఏం జరగలే. ఆ రోజు నువ్వేం చేస్తావు? ఎస్సీ కేసు పెట్టిస్తావు వాళ్ళ మీద. 5 నెలలు ఊర్లో లేకుండా చేసినావు ఎస్సీ కేసు పెట్టి. అంత దుర్మార్గమైన పనులు ఇప్పుడు ఎక్కడన్నా జరుగుతున్నాయా? లింగాపురం గ్రామంలో ఎస్సీ కేసులు పెట్టించినావు. ఏ ఊర్లో నువ్వు పెట్టింది? ఏ ఊర్లో నువ్వు ఏ లీడరు ఈగులు కాల్సింది? మీ గ్రామ లీడరు మీ ప్రభాకర్ రెడ్డి విన్నే ఎస్సీ కేసు పెట్టించినావు నేను. నీ న్యాయంలో ఇంత దుర్మార్గమైన పనులు చేసి ప్రజలు ఈసడించుకున్నారు. ప్రజలు ఈసడించుకున్నారని చెప్పి 1 సంవత్సరానికి ఇబ్బంది పడితే ఎట్లా? మళ్ళా మండలం పొందు, మంచి పనులు చేయి. ఎవరు నమ్మరు మిమ్మల్ని. ఈ వైఎస్ఆర్ పార్టీని ప్రజలు ఎప్పుడూ నమ్మరుగా. మా చంద్రబాబు పాలన చూసినాక
అట్లా విడిచిపెట్టి బ్రహ్మాండమైన సంక్షేమాలు చేస్తున్నాడు, బ్రహ్మాండంగా రైతులకు నీళ్ళు ఇస్తున్నాడు, బ్రహ్మాండంగా అన్ని రకాలుగా రైతుకు సహకారం అందిస్తున్నాడు, అన్నదాత సుఖీభవ బ్రహ్మాండంగా చేసినాడు. నువ్వు మీ గవర్నమెంట్ అది ఏది రైతు భరోసాని పెట్టి 12,000 ఇస్తే అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు ఇస్తున్నాడు మా చంద్రబాబు నాయుడు. మీరు పిల్లలకు ఇది తల్లికి వందనం కార్యక్రమం మా లీడరు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చే అస్సలాముఅలైకుం. ఈరోజు మన హైదరాబాద్ పరిధిలో ఆవాజ్ ఉర్దూ టీవీ ఛానల్ వారి ఆధ్వర్యంలో కిమ్స్ వైద్య శిబిరం, ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు సుమారుగా 2,000 నుంచి 2,500 ఖర్చు అయ్యే టెస్టులన్నీ ఉచితంగా చేయడం అనేది మన వార్డు ప్రజలందరికీ కూడా శుభ సందర్భం. అందరూ కూడా ఈరోజు చాలా మంది మన వార్డు తరఫు నుంచి వచ్చి కొద్దిగా వయసు పెరిగిన వాళ్ళు అందరూ కూడా ఈ టెస్ట్ చేయించుకొని ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ టెస్ట్ చేయడం ద్వారా ఇనిషియల్లోనే తెలిసిపోతారు అన్నమాట. ఇలాంటి శిబిరాలు ఇంకా ఎన్నో పెట్టాలని నేను కోరుకుంటూ ఇలాంటి శిబిరం పెట్టినందుకు మన ఆవాజ్ టీవీ ఛానల్ ఫిరోజ్ గారికి నేను నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. ఈరోజు నంద్యాల పట్టణం ఓల్డ్ టౌన్ నందు ఆవాజ్ ఉర్దూ టీవీ ఆధ్వర్యంలో మరియు కిమ్స్ హాస్పిటల్ వారి సారథ్యంలో మా ఉర్దూ ఆవాజ్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ మొత్తం ఆయన సారథ్యంలో ఆయన అధ్యక్షతన ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. మిలాదున్ నబీ సందర్భంగా ప్రజలు విశేష స్పందన లభించింది. చాలా వరకు 2D కానీ ఈసీజీ కానీ ఇతర టెస్టులు కూడా ఇక్కడ చేయించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసిన ఆవాజ్ ఉర్దూ టీవీ వారికి మరియు కిమ్స్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. अस्सलाम वालेकुम। आज मिलादुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम के मौके पर यहाँ पे इखरा इंग्लिश मीडियम स्कूल में आवाज उर्दू चैनल और किम्स हॉस्पिटल के जानिब से मुफ्त में मेडिकल कैंप रखा गया है। इस मेडिकल कैंप में तकरीबन 3,000 तक के जो टेस्ट रहते हैं, ईसीजी, 2D को, बीपी, शुगर, ये पूरे मुफ्त में किया गया है। तकरीबन 100 से ज्यादा लोग यहाँ पर चेकअप भी किए हैं। फिल वक्त अभी तक पेशेंट्स भी आ रहे हैं। ऐसे मेडिकल कैंप्स रखने से बहुत से गरीब लोग को फायदा होता है और इसलिए मैं हमारे उर्दू आवाज चैनल और किम्स हॉस्पिटल के स्टाफ जो भी है उनका मैं शुक्रिया अदा करता हूँ। और खास तौर पर ये मेडिकल कैंप रखने के लिए जो हमें मौका दिया गया है, हमारे इकरा स्कूल के जो प्रिंसिपल है अशफाक सर का, उनका मैं शुक्रिया अदा करता हूं, क्योंकि वो अपनी जगह देकर लोगों की फायदा उठाने के लिए एक मौका दिए हैं। उनका भी हम शुक्रिया अदा करते हैं। అందరికీ నమస్కారము। ఈరోజు అనగా శుక్రవారం మా పండగ రోజు, మా ప్రభుత్వ పుట్టినదినము. ఇంకా మూడో సంతోషం ఏమంటే ఈరోజు ఉచిత శిబిరం పెట్టినారు. అంటే ఒక మనిషి ఈ మొత్తం టెస్ట్ చేయాలంటే 2,500 ఖర్చు దాకా వస్తుంది. కానీ ఆవాజ్ ఛానల్ వాళ్ళ తరపు నుంచి మాకు ఎంతో మంది ఇక్కడ ఉచితంగా వైద్యం ఉచితంగా శిబిరం చేపిస్తున్నారు. అది వీళ్ళకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదం చేస్తున్నాను. ఈరోజు మనం
ప్రతిసారి రైతే రాజు అని చెప్పేసి ఒక నానుడి. జై జవాన్ జై కిసాన్, అన్నదాత సుఖీభవ. ఇది భారతదేశం అంతా రైతులకు ఇచ్చిన విలువ. ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా విలువ ఇస్తూ ఉందనేది మనమందరము గత 6-7 నెలలుగా చూస్తూ ఉన్నాం. ఏ ఒక్క పంటకు మద్దతు ధర లేదు, దేనికే కానీ స్పందించడం లేదు, రైతు ఏ కష్టాన్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోవడం లేదు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులను పరామర్శించడానికి పోతే వాళ్ళని అడుగుతాము అంటే వాళ్ళ మీద కేసులు పెట్టడము, వాళ్ళని ఇబ్బంది పెట్టడము, రైతుల మీద బలవంతంగా ఇంతమంది మాత్రమే రావాలని చెప్పడము, ఇటువంటి కక్ష సాధింపు చర్యలు రైతుల మీద చేసడం తప్ప వాళ్ళు ఏం చేయడం లేదు. ఎన్నో ఎగ్జాంపుల్స్, మామిడి రైతులు, మిర్చి రైతులు మనమందరం చూసాం, మీ మీడియా ద్వారా చూసాం ఏ రకంగా రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. రైతుల తరఫున నిలబడిన మా జగనన్నను ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ప్రజలు జగనన్నతో కలవకుండా ఉండడానికి ఎటువంటి కుయుక్తులు పంపుతా ఉన్నారనేది తెలిసిందే. ఇప్పుడు యూరియాకు వరిమళ్ళు అన్ని స్టార్టింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు, చిన్న దశలో ఉన్నప్పుడు యూరియా అత్యంత అవసరం. ఆ పీరియడ్లో యూరియా షార్టేజ్ చేస్తారు. భారతదేశం అంతా షార్టేజ్ ఉందని చెప్తారు. ఎస్, ఒకంత అది కూడా వాస్తవమే. ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైన పరిస్థితి, వచ్చిన షార్టేజీలు కూడా తక్కువ యూరియా వస్తూ ఉంటే ఆ తక్కువ యూరియాను కూడా దాచుకో అని ఒక స్లోగన్ పర్మనెంట్గా చంద్రబాబు నాయుడు పెట్టేసుకున్నారు. దాని ప్రకారము ఆ వచ్చిన తక్కువ యూరియాను కూడా తన సొంత నేతలకు, తన వాళ్లకు ఇచ్చుకోవడం తప్ప, బ్లాక్ మార్కెట్కు తరలించడం తప్ప వేరే ఏ ఒక్క మంచి పని చేసినా పని లేదు. ఎంత దుర్మార్గంగా ఆలోచన చేస్తున్నారంటే వాళ్ళు, ఆ రైతులు కూడా పార్టీ పరంగా ఆలోచన చేస్తున్నారు. ఎవరైనా సరే రైతు అంటే ఒక మంచి ఉద్దేశంతో చూస్తారు, అన్నదాతను ఒక విలువలతో చూస్తారు. కష్టాల్లో ఉంటాడు, 24 hours కష్టపడే వ్యక్తి రైతుగా ఉంటాడు. అక్కడ కూడా మీ కకృతి రాజకీయాలను, మీ నికృష్టపు రాజకీయాలను అక్కడ కూడా చేర్పించి నావానికి మాత్రమే యూరియా వేస్తాను, ఇతనికి ఇవ్వను, ఏ రకంగా మీరు రాష్ట్రాన్ని రెండుగా విరగొడుతున్నారని చెప్పేసి మీ ద్వారా నేను సూటిగా అడుగుతాను. రైతులలో అతనికి అవసరం అది యూరియా. విచిత్రంగా యూరియా షార్టేజే లేదు అని చెప్తారు. ఇన్ని సంవత్సరాలుగా యూరియా షార్టేజ్ ఎప్పుడన్నా వచ్చిందా? ఎప్పుడన్నా అడిగినారా? నేను మీ ద్వారా చూపెడతా ఉన్నాను. ఈ రకంగా యూరియా షార్టేజ్ లేదంటే ఈ రకంగా రైతులు ఎలా నిలబడినారని చెప్పండి, క్లియర్గా చూపెడతా ఉన్నాను నేను. మళ్ళీ ఏమన్నా చెప్తే మీది సాక్షిపత్రిక అంటారు. చెప్పులు లైన్లో 10 గంటలు 11 గంటలు ఉండి నిలబడలేక ఎండకు గుర్తుగా వాళ్ళు పెట్టుకొని చేస్తూ ఉండేటివి ఎన్నో వీడియోలు మీ ఈనాడు టీవీలో కూడా చూసిన దాఖలాలు. మళ్ళీ మంత్రి గారు, అది చెప్పాలో చెప్పకూడదో కూడా నాకు బాధగా ఉంది. మంత్రి గారు ఏదన్నా డిన్నర్కి పోతే, పెళ్లి ఫంక్షన్లకు పోతే క్యూలో నిలబడి భోజనం తీసుకోమా, యూరియా అట్లా నిలబడితే తీసుకోవడం తప్పేమి అంటారు. మీకు రైతుల మీద ఏమాత్రం ప్రేమ ఉందో ఈ ఒక్క పదం మీద తెలుస్తాం. ఏమని ఆలోచన చేస్తా ఉన్నారు మీరు రైతులంటే? 10 గంటలు 12 గంటలు అవసరానికి కావాల్సినప్పుడు పంట నాశనమవుతా ఉంది, వచ్చి నిలబడితే తనకు కావలసిన యూరియా ఇవ్వకుండా ఇన్ని గంటలు పెట్టి మళ్ళీ వాళ్ళని కించపరిచే రకంగా అపహాస్యంగా లైన్లో నిలబడితే తప్పేమని చెప్తారా? ఇది మంత్రిగా ఉండి మీరు చేసే అనే ఈ మాట మీరు మాట్లాడవచ్చా మంత్రి గారు? మీరు రైతులకు ఈ రకంగా ఆలోచన చేస్తారా? రైతు గోడు కొట్టుకున్న ఏ ఒక్క వ్యక్తి బాగుపడిన దాఖలాలు లేవు. అది సంస్థ కానీ, రాజకీయ పార్టీ కానీ, మనిషి కానీ. అది ఒకటి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ నెలకు మనకు సెప్టెంబర్ నెలకు
1,55,000 టన్నులు యూరియా అవసరం ఉంది. 94,000 టన్నులు మాత్రమే తెచ్చారు. అది క్లియర్గా పంచారంటే ఒక్కరి కూడా ప్రాపర్గా రైతులకు వచ్చే రకంగా లేదు. మీకు కావాల్సిన వాళ్ళకి తీసుకుపోవడం చేయడం, పత్రికా విలేకరులు తీసుకుని పోయి మార్కెట్ దగ్గర స్టాక్స్ ఉండే దగ్గర డీటెయిల్స్ ఇవ్వమంటే డీటెయిల్స్ ఇవ్వరు. అంటే మీ ఉద్దేశం ఏమి? డీటెయిల్స్ ఇస్తే మీకు తప్పులు బయటపడతాయనే, మీరు చేసే మోసం బయటపడతాదనే, మీరు బ్లాక్ మార్కెట్ తరలించే విషయాలు బయటపడతాయనే? ఇదే మీరు చేసేది. ఏ రకంగా సరే రైతులను నష్టపరచడం తప్ప వేరే ఏం లేదు. ఒక్కదానికి గిట్టుబాటు ధరకి ఇచ్చారా మీరు? ఒక్కదానికి. ఇప్పుడు పెద్దలు చెప్పారు, మినుములకు 4,000 నుంచి 5,000 రూపాయలు. ఏం గిడుతుంది మార్కెట్లో ఉండేది? 8,000 పైచిలుకు అనుకుంటాను మద్దతు ధర ఉండేది. ఏం సగానికి లేదు. చీనీ పండ్లు ఎంత దిగజారి పడిపోయి, ఉల్లి, ఎన్ని కష్టాలు రైతుల కంటే ప్రతి ధరను తగ్గించి పెట్టి, అయినా రైతు బాధాకరమైన రైతు వేరే వ్యాపారానికి షిఫ్ట్ కాని అన్నదాత ఎవరంటే రైతు. అంత నష్టం ఉంటే కూడా మళ్ళీ పంటకు రెడీ చేస్తే అతనికి కావాల్సిన ఎరువులు ఇవ్వరు, దానికి ఇబ్బంది పెడతారు. ఇంతకు ముందు రైతు భరోసా కేంద్రం ద్వారా ఎంత చక్కగా మేము ఇచ్చాం మీకు అందరికీ తెలుసు. సరే, మీరు రైతు సేవా కేంద్రాలను పెట్టినారు, ఏమన్నా పేర్లు మార్చుకోండి, మీరు రైతులకు కావాల్సిన టయానికి ఇవ్వండి. దీనికోసం అని చెప్పేసి మేము పోరాడి రైతుల తరఫున ఉండి రైతులకు యూరియా వచ్చేంత వరకు రైతులతోనే ఉంటాము. మేము రైతుల కోసం ఎప్పుడైనా ఉంటాడు. దీనికోసం అని చెప్పేసి 9వ తేదీ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు, మేము ఇక్కడి నుంచి పోచా బ్రహ్మానంద రెడ్డి గారు, మాజీ ఎంపీ, అందరం కలిసి 9వ తేదీ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోయి మెమోరాండం ఇచ్చేసి మాకు ప్రాపర్గా రైతులకు అందరికీ యూరియా కొరత లేకుండా సప్లై చేయాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడానికి మేము నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రమంతా 9వ తేదీ మేము కలెక్టర్ ఆఫీసులకు, ఎంఆర్ ఆఫీసులకు, ఆర్డీఓ ఆఫీసులకు తీసుకుపోతాము. దానికోసం మేము చెప్పి మేము రైతులతో పోరాడడానికి రెడీగా ఉంటాము, రైతులకు మేము వెన్నిటిగా ఉంటామని చెప్పేసి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మైనార్టీ సోదరులకు అందరికీ మిలాదున్ నబీ శుభాకాంక్షలు. జమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీడప్కి విజయవంతంగా 10వ సంవత్సరం నిర్వహించడం జరుగుతోంది. హుజూర్ పాక్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర గురించి ఈ క్విజ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సంతోషకరమైన విషయం ఏమంటే, బాల్యంలోనే ప్రతి విద్యార్థికి మహానేతలు వాళ్ళ జీవన విధానం గురించి, వాళ్ళు ఏ రకంగా చేశారు, నీతి కోసం ఏ రకంగా నిలబడ్డారు, కష్టాలను ఏ రకంగా ఓర్చుకున్నారు, అబద్ధం చెప్పకుండా జీవితాన్ని ఏ రకంగా వాళ్ళు చేశారు, ఏ రకమైన త్యాగాలు చేశారు అనే దాని గురించి చిన్న వయసులోనే వాళ్ళకందరికీ ఈ క్విజ్ పోటీలో పాల్గొనాల కోసమనే ఉద్దేశంతో వాళ్ళు ఆ మహానేతల చరిత్రలు తెలుసుకోవడం జరుగుతుంది. దానివల్ల ప్రతి విద్యార్థికి ఎంతో ఉపయోగకరం. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ 10,000, 5,000, 3,000 ఉంది. అది ఇంపార్టెంట్ కాదు. పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్. పార్టిసిపేషన్ చేసిన ప్రతి వ్యక్తి ఖచ్చితంగా తను పాల్గొనాలి. కాబట్టి మొహమ్మద్ ప్రవక్త యొక్క క్లియర్గా ఆయన జీవిత చరిత్రను తెలుసుకోవడం వల్ల అతను ఖచ్చితంగా అతని మార్గంలో తన జీవితాన్ని మెరుగుపరుచుకోవడం అయితే ఉంటుంది. నేను విద్యార్థులకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దీంట్లో అందరూ పాల్గొన్నారు. ఖచ్చితంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మీ భవిష్యత్తును మీరు తీర్చిదిద్దుకున్న వాళ్ళు అవుతారు. స్టూడెంట్స్కు, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ విద్యార్థులందరినీ పార్టిసిపేట్ చేసినట్టే చేయండి. ఇంకో సంతోషకరమైన విషయం ఏమంటే, నాకు తెలిసి 3-4 సంవత్సరాలుగా ప్రతిసారి ఫస్ట్, సెకండ్ ప్రైజ్లో ఏదో ఒక ప్రైజ్ అయితే డెఫినెట్గా మా
హిందూ సోదరులకు హిందూ సోదరీమణులకు వస్తూ ఉంది. అది కూడా హ్యాపీయెస్ట్ థింగ్. ఈసారి కూడా అలాగే వాళ్ళకు ఒక ప్రైజు మాకు ఒక 2 ప్రైజులు రావాలని చెప్పేసి నేను కోరుకుంటూ, ఇప్పుడే హుసేన్ గారు చెప్పారు 6 సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. 21వ తేదీ ఆదివారం 9:30 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి మీ ద్వారా నేను అందరికీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తుంటే విపరీతంగా దీంట్లో పాల్గొని ఈ జీవిత చరిత్రను తెలుసుకోండి. ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి జమా ఫౌండేషన్కు మీ ద్వారా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.